దావూద్ ఇబ్రహీం. ఇతను ఇలాంటి క్రిమినల్ కాదు. ముంబై పోలీసుల నుండి అమెరికన్ ఇంటర్నేషనల్ సంస్థ అయిన సిఐఏ వరకు ఎవరికీ నిద్ర లేకుండా చేసిన ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 1993లో ముంబైలో 12 చోట్ల బాంబు బ్లాస్టింగ్ చేసి చాలా దారుణంగా వందల మంది ప్రాణాలు తీశాడు. ఇతనికి పాకిస్తాన్ లోని ఐఎస్ఐతో పాటు ఆల్ ఖైదా తీవ్రవాదులతో కూడా సంబంధాలున్నాయి. ఇండియాతో పాటు అమెరికా కూడా ఇతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఇతను మాత్రం ఎవరికి దొరకడు. పాకిస్తాన్ లో తలదాచుకున్నాడు. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం బ్రతికున్నాడో లేదో అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ ఇప్పటికీ కూడా ఇతని పేరు చెప్తే చాలా మంది ఉలిక్కి పడతారు. అయితే అలాంటి దావూద్ ఇబ్రహీం ని ఒక వ్యక్తి ముంబై వీధుల్లో నడి రోడ్డు మీద చితకబాదాడు అన్న విషయం మీకు తెలుసా? ఎస్, అతని పేరే కరీంలాలా. దావూద్ ఇబ్రహీం ముంబైకి పరిచయం కాకముందే కరీంలాలా అక్కడొక పెద్ద డాన్. అయితే 1970s లో అప్పుడప్పుడే ముంబై అండర్ వరల్డ్ లో అడుగుపెట్టిన దావూద్ ఇబ్రహీం తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి కరీంలాలాకు ఎదురెళ్లాడు. అయితే అప్పుడప్పుడే ఎంటర్ అయిన ఒక పిల్ల గ్యాంగ్స్టర్ తన దందాలలో అడుగుపెట్టడం అనేది కరీంలాలాకు బొత్తిగా నచ్చలేదు. దీంతో కరీంలాలా ఒకరోజు దావూద్ ఇబ్రహీం ని పట్టుకొని నడి రోడ్డు మీద చితకబాదాడు. ఆ రోజు కరీంలాలాని దావూద్ ఇబ్రహీం ఏమీ చేయలేక అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు. అలా కరీంలాలా ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం కి కూడా చుక్కలు చూపించాడు. అయితే అసలు ఈ కరీంలాలా ఎవరు? దావూద్ ఇబ్రహీం రాకముందు ముంబై అతని గుప్పెట్లో ఎలా నలిగిపోయింది? ఒక దశలో ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతుంది అంటే అక్కడికి కరీంలాలా వెళ్లవలసిన అవసరం లేదు. కేవలం అతని మనుషులతో అతని చేతి కర్రని అక్కడికి పంపించినా సరే దాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా భయపడిపోయేవారు. మరి కరీంలాలా అంత పవర్ ని ఎలా సంపాదించగలిగాడు? ముంబై అండర్ వరల్డ్ డాన్ గా అతని జీవితం ఎలా కొనసాగింది? అండర్ వరల్డ్ లోకి దావూద్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వార్స్ జరిగాయి? అండ్ చివరికి కరీంలాలా జీవితం ఎలా ముగిసింది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కరీంలాలాతో పాటు ముంబై అండర్ వరల్డ్ గురించి కూడా మీకు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది. సో ఈ వీడియో ఆర్జీవీ మూవీ లాగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. కరీంలాలా అతని అసలు పేరు అబ్దుల్ కరీం షేర్ ఖాన్. అతను 1911లో ఆఫ్ఘనిస్తాన్ లోని కూనర్ ప్రావిన్స్ లో పుట్టాడు. అతని తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళేం చేస్తారు అనే విషయాలు ఎవరికి తెలియదు. కానీ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం అతనికి 21 సంవత్సరాల వయసున్నప్పుడు పాకిస్తాన్ లోని పేషావర్ మీదుగా అతని కుటుంబం ఇండియాలోకి వలస వచ్చింది. వాళ్ళు ముంబైకి చేరుకొని అక్కడే ఉన్న బెండి బజార్ లో ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని ఉండేవాళ్ళు. మొదట్లో కరీం ఒక షిప్ యార్డ్ లో పనిచేసేవాడు. కానీ అతనికి ఎదగాలి అన్న తపన చాలా ఉండేది. ఎలా అయినా సరే భారీ ఎత్తున డబ్బు సంపాదించాలి అని అనుకునేవాడు. అందుకే అతను కొద్ది రోజుల తర్వాత సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అండ్ అతను స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటో తెలుసా? గ్యాంబ్లింగ్ హౌస్. సో బేసిక్ గా తెలుగులో చెప్పాలి అంటే ఈ బెట్టింగ్ గైన్స్ జూదమాడే ప్లేస్ ఉంటుంది కదా, అది. అతను తన ఇంటికి దగ్గరలో ఒక గ్యాంబ్లింగ్ హౌస్ స్టార్ట్ చేశాడు. అతని ఆ హౌస్ లోకి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ నుండి కష్టపడి పనిచేసే డైలీ లేబర్స్ వరకు అందరూ వచ్చేవారు. అండ్ అందులో చాలా వరకు అక్కడ వాళ్ళ డబ్బును పోగొట్టుకొని ఖాళీ చేతులతో తిరిగి వెళ్లేవారు. అయితే కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటి అవసరాల కోసం మళ్ళీ కరీంలాలా దగ్గరే అప్పు చేసేవాళ్ళు. ఇలా వాళ్ళ అప్పులు పెరుగుతూ ఉండేవి. అందుకే దీన్ని కంట్రోల్ చేయడానికి నా దగ్గర తీసుకున్న అప్పుకి ఖచ్చితంగా ప్రతి నెల 10వ తేదీన వడ్డీ కట్టాలి అంటూ కరీంలాలా ఒక కండిషన్ పెట్టేవాడు. అండ్ ఎస్, ఇది విన్న తర్వాత కొంతమంది అప్పు చేయడానికి కూడా భయపడ్డారు. అండ్ చాలా మంది అప్పు తీసుకొని ఆయన చెప్పినట్టుగా ఇంట్రెస్ట్ అయితే కట్టేవారు. ఒకవేళ ఇంట్రెస్ట్ గనక కట్టకపోతే కరీం వాళ్ళను బెదిరించి ఆ డబ్బుని వసూలు చేసుకునేవాడు. ఇలా ప్రతి నెల 10వ తారీఖు వచ్చేసరికి ఆయన చేతి నిండా డబ్బుండేది. దీంతో అతను వడ్డీ వ్యాపారం చేయడం కూడా మొదలు పెట్టాడు. ఈ అబ్దుల్ కరీం పతాన్ సామాజిక వర్గానికి చెందినవాడు. అండ్ ఈ పతాన్లే అతనికి బలం. ఎందుకంటే వీళ్ళెక్కువగా ముంబైలో వడ్డీ వ్యాపారుల దగ్గర పనిచేసేవాళ్ళు. తీసుకున్న అప్పుని మళ్లీ తిరిగి కట్టమని ప్రజల్ని పట్టుకొని బెదిరించడం వీళ్ళ పని. అయితే వాళ్ళకొక సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం పతాన్లలో తెలివైన వారు అండ్ అలాగే బలమైన వారు ఎవరైతే ఉంటారో అతనే దాదాపు ఒక హెడ్ లాంటోడు. అండ్ మిగిలిన వాళ్ళంతా అతని చుట్టూ తిరుగుతారు. అతన్నే వాళ్ళ లీడర్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. దీన్ని కరీంలాలా బాగా యూజ్ చేసుకున్నాడు. పతాన్లలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కరీం వాళ్ళకి సహాయం చేసేవాడు. ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేస్తే స్వయంగా కరీమే రంగంలోకి దిగి వాళ్ళని బయటకు తీసుకొచ్చేవాడు. వారికి అండగా ఉండేవాడు. దీంతో వాళ్ళంతా కరీం కి చాలా దగ్గరయ్యారు. అండ్ ఈవెన్ అతన్ని బాగా నమ్మారు. అతనికి 50 సంవత్సరాలు వచ్చినప్పుడు పతాన్లంతా కలిసి అతని కోసం ఒక గ్రాండ్ బర్త్డే పార్టీని ఏర్పాటు చేశారు. అండ్ ఆ పార్టీలోనే పతాన్లంతా కలిసి కరీంలాలాను వాళ్ళ లీడర్ గా అపాయింట్ చేసుకున్నారు. అలా అబ్దుల్ కరీం కరీంలాలాగా మారారు. ఈ పతాన్లు ఎక్కువగా పాష్తో అనే ఒక భాషను మాట్లాడేవాళ్ళు. ఈ పాష్తో భాషలో లాలా అంటే పెద్దన్నయ్య అని అర్థం. అలా కరీంలాలా పతాన్లకి ఒక లీడర్ గా ఒక కిరీటం లేని రాజయ్యాడు. ఇక తర్వాత కరీంలాలా సెటిల్మెంట్స్ దందాలోకి దిగాడు. మొదట్లో తన ఫ్రెండ్స్ కి అండ్ తన రిలేటివ్స్ కి ఉన్న గొడవల్ని వాటన్నింటినీ సెటిల్ చేయడం మొదలు పెట్టాడు. అండ్ ఆ తర్వాత కాలంలో దాన్ని ఒక బిజినెస్ గా మార్చాడు. ఇతను ముఖ్యంగా 2 రకాల సెటిల్మెంట్స్ చేసేవాడు. వాటిలో ఒకటి మ్యాటర్ పటానా అంటే ఆస్తి గొడవలు సెటిల్ చేయడం, ఇంకొకటి కోలి కలి కరా
ఘరానా అంటే బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించడం. అండ్ వీటిల్లో ఆస్తి గొడవల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇల్లు ఖాళీ చేయడం గురించి మాత్రం కొంచెం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా ఒక ఇంటిని గాని లేదా ఒక ఖాళీ స్థలాన్ని గాని అద్దెకు ఇచ్చినప్పుడు ఒక రెంటల్ అగ్రిమెంట్ రాసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన సొంత ఇంటిని ఇంకొకరికి అద్దెకిచ్చాడు అని అనుకోండి. అప్పుడు సంవత్సరానికి ఒక 20,000 అద్దె ఇచ్చేలా ఒక 12 నుండి 20 సంవత్సరాల వరకు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు అనుకోండి. మరీ సంవత్సరానికి 20,000 అద్దె ఏంటి అని అనుకోకండి, ఆ రోజుల్లో లెక్క చెప్తున్నాను. అయితే ఇలాంటి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ రాసినప్పుడు ఆ ఇంటి ఓనర్ కి మొదట్లో బాగానే ఉండేది. కానీ ఒక 5 to 6 years దాటిన తర్వాత అతనికి ఆ అద్దె చాలా తక్కువ అనిపించేది. ఇప్పుడు రెంట్ పే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి రెంట్ పెంచమని అడిగినా సరే, వాళ్ళను వెళ్ళమని అడిగినా సరే అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దానికి ఒప్పుకోరు. ఇక ఇలాంటి గొడవలన్నింటినీ కూడా కరీంలాలా సెటిల్ చేసేవాడు. అయితే ఇలాంటి గొడవల్లో కరీంలాలా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యేవాడేం కాదు. తన మనుషుల్ని ఆ ఇంటి దగ్గరికి పంపించి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి ఖాళీ చేయించేవాడు. ఒకానొక టైంలో కరీంలాలా మనుషులు కూడా అక్కడికి వెళ్లి బెదిరించాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళు ఖాళీ చేయించాలి అనుకున్న ఇంటి దగ్గర కరీంలాలా చేతిలో ఉండే కర్రను తీసుకెళ్లి పెట్టేవారు. కేవలం ఆ కర్రను చూసే అక్కడున్న వాళ్ళంతా భయపడి ఖాళీ చేసేవారు. అంతలా కరీంలాలా ముంబై ప్రజల్ని భయపెట్టాడు. రెగ్యులర్ గా అతని మనుషులు రోడ్స్ పైన గొడవలు చేయడం, అక్కడ వ్యాపారుల మీద దాడి చేసి డబ్బు వసూలు చేయడం వంటివి చేసేవారు. అండ్ ఈ గొడవలు చూసే ప్రజలు బాగా భయపడిపోయేవారు. అయితే కరీం ప్రతిరోజు అతని దాబా పైన దర్బార్ అనే ఒక పేరుతో ఒక సభను ఏర్పాటు చేసుకునేవాడు. ఎవరికైతే సెటిల్మెంట్స్ అవసరం ఉన్నాయో వాళ్ళంతా కూడా ఈ దర్బార్ కి వచ్చేవారు. ఇలా అతను భారీ మొత్తంలో డబ్బు సంపాదించేవాడు. అయితే కరీంలాలా ఇలా ఈ ఇల్లీగల్ వ్యాపారాలతో పాటు కొన్ని చట్టబద్ధమైన వ్యాపారాలు కూడా చేసేవాడు. అతనికి ముంబైలో ఆల్ కరీం హోటల్, న్యూ ఇండియా హోటల్ అనే పేరుతో 2 హోటల్స్ ఉండేవి. అండ్ అలాగే న్యూ ఇండియా టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే పేరుతో ఒక ట్రావెల్స్ కంపెనీ కూడా ఉండేది. నాకున్న ఐడియా ప్రకారం అతను నార్మల్ గా సెటిల్మెంట్స్, గ్యాంబ్లింగ్ వంటి ఇల్లీగల్ వ్యాపారాల ద్వారా ఆయన సంపాదించుకున్న బ్లాక్ మనీ అంతా ఈ హోటల్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీస్ లో ఇన్వెస్ట్ చేసి వాటిని వైట్ మనీగా మార్చుకొని ఉండొచ్చు. అయితే చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేసుకునే ఒక లోకల్ గ్యాంగ్స్టర్ అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడో ఇప్పుడు చూద్దాం. లోకల్ సెటిల్మెంట్స్ చేయడం ద్వారా అతను ముంబైలో ఉన్న అందరి దృష్టిని ఆకర్షించాడు. అండ్ అప్పుడే అతని మీద ఒకరి కన్ను పడింది. అతని పేరే హాజీ మస్తాన్. ఈ హాజీ మస్తాన్ అప్పటికే ముంబైలో ఒక పెద్ద స్మగ్లర్. ఈ హాజీ మస్తాన్ వరదరాజన్ అనే ఇంకొక స్మగ్లర్ తో కలిసి నాటుసారా, మత్తు పదార్థాలు, గోల్డ్ వంటివి స్మగ్లింగ్ చేసేవారు. అయితే పోలీసులు గాని ఇతర చిన్న చిన్న రౌడీలు గాని తన సరుకుని పట్టుకోకుండా ఉండడానికి ఒక బలమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి అని హాజీ మస్తాన్ అనుకున్నాడు. అయితే హాజీ మస్తాన్, నీ ద్వారా నా సరుక్కి గనక రక్షణ కల్పిస్తే నాకు వచ్చే లాభాల్లో నీకు వాటా ఇస్తాను అని కరీంలాలాతో చెప్పాడు. అండ్ భారీ మొత్తంలో డబ్బు వస్తుంది కాబట్టి కరీంలాలాకి ఆ డీల్ బాగా నచ్చింది. అందుకే వెంటనే అతను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాడు. అలా కొంతకాలం హాజీ మస్తాన్, కరీంలాలా అండ్ వరదరాజన్ వీళ్ళంతా కలిసి ముంబైని ఇంచున ఏలారు. అయితే చాలా సందర్భాల్లో పోలీసులు కరీంలాలాకి సంబంధించిన మనుషుల్ని పట్టుకునేవారు. కొన్నిసార్లు కరీంలాలాను కూడా అరెస్ట్ చేసేవారు. కాకపోతే అతని దగ్గర ఉన్న డబ్బు అండ్ పవర్ తో ఈజీగా బయటకు వచ్చేవాడు. కరీంలాలా తన జేబు నుండి డబ్బు కట్టలు బయటికి తీయగానే అక్కడ ఉన్న పోలీసులు ఆ డబ్బు కోసం ఎగబడే వాళ్ళంట. అయితే కేవలం ఒక కానిస్టేబుల్ మాత్రమే అతని డబ్బుకు లొంగలేదు. అతని పేరే ఇబ్రహీం కాస్కర్. మళ్ళీ చెప్తున్న పేరు గుర్తుంచుకోండి, ఇబ్రహీం కాస్కర్. అండ్ అతను ఎవరో కాదు, అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం యొక్క సొంత తండ్రి. ఆయన ఎంత హానెస్టీగా ఉండేవాళ్ళు అంటే కేవలం నెలకి 75 రూపాయలు మాత్రమే జీతంగా తీసుకునేవారు. తన కుటుంబాన్ని నడిపించడం అనేది కష్టంగా మారినా సరే కరీంలాలా ఇచ్చిన డబ్బును మాత్రం అతను ముట్టుకునేవాడు కాదు. పైగా ఏమాత్రం భయం లేకుండా గ్యాంబ్లింగ్ అండ్ వడ్డీ వ్యాపారం అనేది ఖురాన్ ప్రకారం పవిత్రమైన పనులు కావు అని, అండ్ వాటి ద్వారా సంపాదించిన డబ్బు పవిత్రమైనది కాదు అని, కాబట్టి నీ పద్ధతిని మార్చుకుంటే బాగుంటుంది అని గ్యాంగ్స్టర్ కరీంలాలాకి ముఖం మీదే చెప్పేవాడు. దాంతో అతని హానెస్టీ నచ్చి కరీంలాలా అతన్ని ఇబ్రహీం బాయ్ అని పిలిచేవాడు. అయితే ఇదే సందర్భంలో దావుద్ ఇబ్రహీం కూడా అండర్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను తన సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి పతాన్లకి ఎదురు వెళ్లాడు. ఇది కరీంలాలాకి నచ్చలేదు. అందుకే ఒకరోజు దావుద్ ఇబ్రహీం ని కరీంలాలా నడి రోడ్డు మీద చితకబాదాడు. కానీ ఆ రోజు దావుద్ ఇబ్రహీం అతన్ని ఏమీ చేయలేకపోయాడు. దీంతో దావుద్ ఇబ్రహీం కి ఒక విషయం బాగా అర్థమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరీంలాలాను ఏమీ చేయలేము అని. తనకు జరిగిన అవమానానికి పగ తీర్చుకోవడానికి ఒక మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాడు. అండ్ అప్పుడే పతాన్ గ్యాంగ్ ఒక పొరపాటు చేసింది. అదే ముంబైలో ఒక పెద్ద గ్యాంగ్ వార్ జరగడానికి కారణమైంది. అదేంటో మీకు చెప్పాలి అంటే దానికంటే ముందు మీరు ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతని పేరే ఇక్బాల్ నాటిక్. ఇతను ముంబైలో రాజ్దార్ అనే ఒక లోకల్ న్యూస్ పేపర్ ని రన్ చేసేవాడు. ఇతను దావుద్ ఇబ్రహీం కి ఒక మంచి ఫ్రెండ్ కూడా. సో ఇతను ఎక్కువగా పతాన్ గ్యాంగ్స్ ని టార్గెట్ చేస్తూ న్యూస్ రాసేవాడు. దీంతో ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని పోలీసులు పతాన్ గ్యాంగ్ కి ఎప్పుడు ఇబ్బందులు కలిగించే వాళ్ళు. ఇది పతాన్
పతాన్ గ్యాంగ్ కి బాగా కోపం తెప్పించింది. దీంతో పతాన్ గ్యాంగ్ కి చెందిన సయీద్ బట్లా అండ్ అలాగే అయూబ్ లాలా అనే ఇద్దరు కలిసి ఈ నాటిక్ ని కిడ్నాప్ చేసి దారుణంగా టార్చర్ పెట్టి చంపేశారు. ఇది తెలుసుకున్న దావూద్ ఇబ్రహీం కి కడుపు రగిలిపోయింది. సో మీకు దావూద్ ఇబ్రహీం గురించి కూడా ఫుల్ వీడియో ఇలాంటిది కావాలి అనుకుంటే ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో దావూద్ ఇబ్రహీం కి కోపం వచ్చిందని చెప్పుకున్నాం కదా, ఆ కోపం వల్ల వాళ్ళిద్దరిని ఎలా అయినా చంపాలి అని ఫిక్స్ అయ్యాడు. ఈ పనికి తన దగ్గర పనిచేస్తున్న ఖలీద్ పెహల్వాన్ కి అప్పగించాడు. అతను ఒకరోజు నడి రోడ్డు మీద అయూబ్ లాలా కాలి నరాలను, చేతి మణికట్టు నరాలను కట్ చేసి దారుణంగా చంపేశాడు. తర్వాత సయీద్ బట్లను పట్టుకొని అతని చేతి వేళ్లను నరికేశాడు. తర్వాత వెంటనే అక్కడి నుండి సయీద్ బట్ల తప్పించుకొని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తర్వాత ఈ రక్తపాతాన్ని ఆపాలి అన్న ఉద్దేశంతో హాజీ మస్తాన్ కలగజేసుకొని కరీంలాలా దావూద్ ఇబ్రహీం మధ్య ఒక శాంతి ఒప్పందాన్ని కుదిర్చాడు. అయితే ఈ ఒప్పందంలో భాగంగా దావూద్ ఇబ్రహీం చేస్తున్న స్మగ్లింగ్ లో పతాన్ గ్యాంగ్ కి కొంత పర్సెంటేజ్ ఇవ్వాలి అని ఒప్పించారు. కానీ ఆ తర్వాత పతాన్లకి దావూద్ ఇబ్రహీం ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఇక పతాన్ గ్యాంగ్ లో ఉన్న అమీర్ జాదా, అలంజేబ్ అనే ఇద్దరు దీంతో వాళ్ళు దావూద్ ఇబ్రహీం ని చంపేయాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళు చేసిన దాడి నుండి దావూద్ ఇబ్రహీం తప్పించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ దావూద్ ఇబ్రహీం అన్నయ్య అయిన షబ్బీర్ ని చాలా దారుణంగా చంపేశారు. అండ్ దీంతో ఇది మళ్ళీ ఇంకొక పెద్ద గ్యాంగ్ వారికి దారితీసింది. తన అన్నని చంపిన వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు అని దావూద్ ఇబ్రహీం అనుకున్నాడు. అతను దీనికోసం బడారాజన్ అనే ఇంకొక గ్యాంగ్స్టర్ కి సుపారీ ఇచ్చాడు. బడారాజన్ ఈ పనిని డేవిడ్ పర్దేశీకి అప్పగించాడు. అయితే షబ్బీర్ మర్డర్ కేసు వివరణ జరుగుతున్న సమయంలో డేవిడ్ పర్దేశీ ఒకరోజు అమీర్జాదాని కోర్టులోనే కాల్చి చంపేశాడు. వెంటనే అదే కోర్టులోనే దావూద్ గ్యాంగ్ మీద పగ తీర్చుకోవడానికి అలంజేబ్ బయలుదేరాడు. కానీ కరీంలాలా అతన్ని ఆపాడు. ఎందుకంటే అప్పుడే కోర్టులో ఒక హత్య జరిగింది కాబట్టి పోలీసులు అలర్ట్ అవుతారు. ఇలాంటి సమయాల్లో ఆలంజేబ్ తుపాకీ పట్టుకొని వెళ్తే పోలీసులు అతన్ని కూడా చంపేస్తారు. అందుకే బడారాజన్ ను చంపే పనిని అబ్దుల్ కుంజ్ కి అప్పగించారు. అతను సరిగ్గా 24 రోజుల తర్వాత అమీర్జాదా మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు సఫాలికా అనే ఒక రిక్షా డ్రైవర్ తో మళ్లీ కోర్టులోనే బడారాజన్ ని చంపించాడు. అయితే ఇలా గ్యాంగ్ వార్స్ అన్ని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కరీంలాలా ఒక మిస్టేక్ చేశాడు. అయితే కరీంలాలాకి కొడుకు లేకపోవడం వల్ల తన వారసత్వాన్ని తన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వడానికి తన అల్లుడైన సమద్ ఖాన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే సమద్ ఖాన్ కి కోపం ఎక్కువ. దీంతో అవసరం ఉన్నా లేకపోయినా సరే హత్యలు చేసేవాడు. అండ్ ఇది కరీంలాలాకి నచ్చేది కాదు. ఎందుకంటే సరైన కారణం లేకుండా అతను ఎవరిని చంపేవాడు కాదు. అండ్ అలా కారణం లేకుండా చంపడం అతనికి ఇష్టం కూడా కాదు. సో ఈ విషయాన్ని చాలా సార్లు సమద్ ఖాన్ తో మాట్లాడాడు. కానీ సమద్ ఖాన్ మాత్రం ఇవేవి పట్టించుకునేవాడు కాదు. దీంతో అతను ఇలా విపరీతంగా ఎవరిని పడితే వాళ్ళను చంపుకుంటూ పోవడం వల్ల కరీంలాలా మీద పోలీస్ ప్రెషర్ కూడా బాగా పెరిగిపోయింది. దీంతో కరీంలాలా ఏమీ చేయలేక ఇక సమద్ ఖాన్ కి నాకు ఎలాంటి సంబంధాలు లేవు, అతని చేసే పనులకు నాకు సంబంధం లేదు అని స్టేట్మెంట్ పాస్ చేశారు. దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ ని మీకు చూపించాలి అని అనుకున్నాను. కాకపోతే ఈ పేపర్స్ అనేవి ఓల్డ్ అండ్ అలాగే అది ఓల్డ్ న్యూస్ ఛానల్ కాబట్టి ఆ పేపర్ దొరికే ఛాన్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ. మేము చాలా ట్రై చేశాము, కాకపోతే దొరకలేదు. అయితే కరీంలాలా అలా ప్రకటించిన తర్వాత ఒకరోజు సమద్ ఖాన్ దావూద్ ఇబ్రహీం తమ్ముడైన నూరాను చంపేశాడు. దీంతో తర్వాత రోజే దావూద్ ఇబ్రహీం తన మనుషులతో కలిసి సమద్ ఖాన్ ని తన ఇంటి దగ్గర కలిసి దారుణంగా చంపేశాడు. ఎంత దారుణంగా అంటే ఆ రోజు సమద్ ఖాన్ బాడీలో మొత్తం 19 బుల్లెట్స్ దొరికాయి. ఇంత దారుణంగా తన మేనల్లుని చంపినా సరే కరీంలాలా అస్సలు రియాక్ట్ అవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ముంబైలో అల్లర్లు జరగడం వల్ల 1984లో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద పోలీసులు కరీంలాలాని అరెస్ట్ చేశారు. దీంతో కరీంలాలా కొన్ని రోజుల పాటు తానే జైల్లో ఉండి ఆ తర్వాత మళ్లీ విడుదలయ్యాడు. తన కళ్ళ ముందే తన గ్యాంగ్ మొత్తం తుడిచిపెట్టుకుపోవడం కరీంలాలాను కరిగించింది, కరీంలాలాను కదిలించింది. కొన్ని నెలల జైలు జీవితం అతనిలో మార్పు తీసుకొచ్చింది. దీంతో అతను జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత ఇక మళ్లీ అండర్ వరల్డ్ లో అడుగు పెట్టలేదు. ఇక అప్పటి నుండి తన చట్టబద్ధమైన హోటల్ బిజినెస్ చూసుకున్నాడు. చివరికి ఫిబ్రవరి 19, 2002న వయసు మీద పడటం వల్ల సహజంగా చనిపోయాడు. ఇది దావూద్ ఇబ్రహీం కంటే ముందే ముంబైని వణికించిన ఒక బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ స్టోరీ. సో బేసికలీ కరీంలాలా గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఈ వీడియో మీకెలా అనిపించింది? ఇంతకీ దావూద్ ఇబ్రహీం బ్రతికున్నాడా, చనిపోయాడా? మీ వర్షన్ ఆఫ్ స్టోరీ ఏంటి కింద కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ గా ఉన్న వాళ్ళది ఖచ్చితంగా పెంచేస్తాను. సో ఈ వీడియో కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తోచింది ఏదైనా సరే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది. వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.